హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే అమ్మమ్మల కాలం నాటి పాతకాలం వంట అయితే ఒకటి చూపిస్తానండి. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. అదేంటంటే ఆడపిల్లలకి మెచ్యూరి అయినప్పుడు ఇలాగా మాకు పిట్ అని వండి పెడతారు. చాలా బాగుంటుంది బియ్యం పిండితోటి. అయితే అక్క బియ్యం పిండి అయితే ఆడిపించింది. నేను వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి బియ్యం రవ్వ అలాగే బియ్యంతో పిండి అయితే ఆడిపించేసింది. అది చల్లించి ప్యాక్ చేసేసాము. కొంచెం సరే పిట్ వండుకుందాం అని చెప్పి ఈవినింగ్ అయితే పిట్ వండిందండి. చాలా బాగుంది. అయితే ఇలాగా నేను వెళ్ళినప్పుడు ప్యాకింగ్లు ఇలాగ కొబ్బరి నూనె కొబ్బరికాయలు మొత్తం నేను కావాల్సిన ప్యాకింగ్ అంతా చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి అక్క అయితే పిట్ వండుతానని చెప్పి పిట్ అయితే వండింది. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టము. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నడువు నొప్పులు కానీ కాళ్ళు లాగడం కానీ ఉంటాయి కదా, దానివల్ల కూడా పోతాయి అన్నమాట. అవి రావు ఈ పిట్టి తినడం వల్ల. ఎందుకంటే దాంట్లో నువ్వుల నూనె అని చెప్పి గానుగ నూనె వేస్తారు. ఇక్కడ గానుగ ఆడతారు. గానుగ నూనె తెచ్చుకొని బియ్యం పిండి అలాగే బెల్లము గానుగ నూనె ఇవన్నీ కలిపి చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, అప్పుడు చాలా బాగా రీచ్ అయ్యింది. అలాగే ఒక్కసారి అయితే ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది మొత్తం చూపించాను. ఈరోజు అక్క చేతితోటి ఇలాగా పిట్ అయితే వండుతున్నాము. మేము అది పిట్టు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎంత బలం అంటే అంత బలము. డెలివరీ టైం కానీ లేకపోతే ఎప్పుడైనా మీకు నడుము నొప్పి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇలాగ ఈ పిట్ అయితే వేసుకుని ట్రై చేయండి. ప్రాసెస్ అంతా చూపిస్తున్నా. బియ్యం పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుని పొడి పొడిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వాటర్ వేసేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన ఇలా కట్టి ఆవిరిలా ఉడకబెట్టుకోవాలి. ఈ పిట్టిని ఇలా ఆవిరిలా ఉడకబెట్టుకోవడం వల్ల మంచిగా ఉడికిపోతుంది. ఈ పిట్టి వేసినప్పుడే దానికి కొంచెం ఏమంటారు అదే హోల్ చేసుకోవాలి మయంగా అన్నది. ఇలా మయంగా హోల్ చేసేసుకొని దానిపైన ఒక మూత అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకుని ఇలాగా ఆవిరిలా మీద ఉడకబెట్టుకోవాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మరీ హైలో కాదు, చిన్నగా మరీ అండ్ సిమ్లోని కాకుండా మీడియంలో పెట్టుకొని మంట అది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బెల్లము, మాకు ఈ బెల్లము అచ్చు బెల్లం అంటారు. అదే అచ్చులాగా వస్తుంది అన్నమాట. తాటి బెల్లం అంటారు. మాకు ఇక్కడ బాగా వస్తుంది అన్నమాట. చెరుకు బెల్లం అంటారు. చెరుకు పాకం మనం తాగుతాం కదా, చెరుకు రసం జ్యూసు దాంతో తయారవుతుంది బెల్లము. చాలా బాగుంటుంది. మేము ఇది చాయ్లో కానీ టిఫిన్లో కానీ దేనికైనా కూడా బెల్లాన్ని పాల్లో కానీ అన్నిటికీ యూజ్ చేస్తాము. చాలామంది పాల్లో వేస్తే ఇరిగిపోద్ది, స్వీట్ చేస్తే ఇరిగిపోద్ది అంటారు. కానీ మాకైతే ఈ బెల్లంతో ఎలా చేసుకున్నా కూడా ఏమీ అవ్వదండి. చాలా బాగుంటుంది. అది కొంచెం ఉడికిందా లేదా అని మూత తీసి చూసి ఉడికిపోయినాక మెత్తగా అయిపోయినాక తీసేసుకుని ఒక పళ్ళెంలో వేసుకుని బెల్లాన్ని కూడా చెదగొట్టేసుకుని కొంచెం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుని బెల్లం వేసేసుకుని దానిపైన ఇలా గానుగ నూనె నుంచి తెచ్చుకున్న గానుగ నూనె వేసేసుకుని ఇలా కలిపేసుకుని మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కానీ కంపల్సరీ ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియో అండి ఇది. ప్రతి ఒక్కరూ చేసుకుని అయితే చేయండి. అలాగే రాగి పిండితో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే రాగి పిండితో నెక్స్ట్ వీడియో అయితే పెడతాను, ఒకసారి చూదురు. కానీ ఇలాగైతే ఈరోజు మా ఇంట్లో డిన్నర్ కింద పిట్ అయితే తినేసాము. చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎలాగైనా తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.